హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భవిష్య. ఐఎమ్ సురేష్ బాబు బయారపు. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ప్రాబ్లమ్స్ని ఎలా చేయాలనేది చూద్దామమ్మా. ఫస్ట్ మనకి ద ఏజెస్ క్వశ్చన్ చేస్తున్నాడు. ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ టీనా అండ్ రాకేష్ ఈజ్ 9:10. అమ్మా ఎప్పుడో చెప్పట్లేదు అంటే అది ప్రెసెంట్కి సంబంధించింది అని గుర్తుపెట్టుకోండి. సో టీనా రాకేష్ ఇద్దరి యొక్క ప్రస్తుత వయస్సులు 9:10 అన్నాడమ్మా. అయితే 10 years ago 10 సంవత్సరాల క్రితం అంట ద రేషియో ఆఫ్ దర్ ఏజెస్ ఈజ్ 4:5. అమ్మా ఎగో అన్నాడు అంటే ఎన్ని సంవత్సరాల క్రితం? 10 years ago 10 సంవత్సరాల క్రితం వారి వయస్సులు 4:5 ఉన్నాయంట. సో వాట్ ఈస్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ రాకేష్? రాకేష్ యొక్క ప్రస్తుత వయస్సు ఎంత? అమ్మా ప్రెసెంట్ ఏజ్ రాకేష్ 10 parts రేషియోలో ఉంది కాబట్టి మల్టిపుల్ ఆఫ్ 10 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఉన్న ఆప్షన్స్ అన్ని అయ్యే ఉన్నాయి కాబట్టి చెక్ చేద్దాం. ప్రెసెంట్ టీనా మరియు రాకేష్ ఇద్దరు ఏజెస్ 9:10. ఇక్కడ గ్యాప్ ఎంత ఉందంటే సేమ్ 1 parts గ్యాప్ ఉంది. అలాగే ఇక్కడ కూడా 10 years ప్రీవియస్ కూడా మనకి సేమ్ అదే 1 year 1 గ్యాపే ఉంది సేమ్, అవునా? సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎన్ని పార్ట్స్ ఉందమ్మా? 5 parts వెనక్కి వెళ్ళారు. ఇక్కడ కూడా 5 parts వెనక్కి వెళ్ళారు. అంటే 9 కాస్త 4 అయిందంటే ఎన్ని పార్ట్స్ అమ్మా? 5 parts వెనక్కి వెళ్ళినాయి. అంటే ఈ 5 parts వెనక్కి వెళ్ళడానికి కారణం ఏంటి? 10 years కదా. సో 5 parts ఈజ్ ఈక్వల్ టు 10 years అయినప్పుడు 1 part ఈజ్ ఈక్వల్ టు 2 years కదా. 1 part 2 years అయినప్పుడు ప్రెసెంట్ వాళ్ళు ఏజెస్ అడిగినప్పుడు 9 2s ఎంత? 18, 10 2s ఎంత? 20. అంటే రాకేష్ యొక్క ప్రెసెంట్ ఏజ్ ఎంత అంటే 20 years అని అర్థం. సో నువ్వు కావాలంటే చూసుకోవచ్చు. ప్రెసెంట్ వీడిది 18 years అయినప్పుడు వాడిది 20 years అయినప్పుడు 10 years బిఫోర్ వీడిది 10 అవుతుంది, వీడిదైతే 8 అవుతుందమ్మా. సో 2 4s 2 5s క్యాన్సిల్ చేసుకుంటే 10 years బిఫోర్ వాళ్ళ ఏజెస్ ఏ రేషియోలో ఉన్నాయి? 4:5 రేషియోలోనే ఉన్నాయి. సరిపోతుంది కదా. కాబట్టి రాకేష్ యొక్క ప్రెసెంట్ ఏజ్ ఎంత? 20 years అన్నా. నెక్స్ట్ మన ప్రాబ్లం నెంబర్ 2. In what proportion must a grocer mix wheat ₹2 4 paisa per kilogram and ₹2.88 per kilogram so that to make the mixer of worth ₹2.52 per kg? అంటే ఏంటంటే ఒక కిలోకు ₹2.52 విలువైన మిశ్రమాన్ని తయారు చేయాలి. అంటే ఫైనల్గా అది రావాలి రేటు. అయితే తయారు చేయడానికి కిరాణా వ్యాపారికి ఒక కిలో ₹2.04 ఉన్నటువంటి ఒక రకమైనటువంటి పిండి మరియు కిలోకి ₹2.88 ఉన్నటువంటి మరో రకమైన పిండి, ఈ రెండింటిని ఏ నిష్పత్తిలో కలిపితే ఫైనల్ గా మనం ₹2.52కి పర్ కేజీ అమ్ముకోవచ్చు అనేది వాడు అడుగుతున్నాడమ్మా, అవునా? సో దీన్ని మనం ఏం చేద్దామంటమ్మా, ఫస్ట్ వాడి దగ్గర ఉన్నటువంటి ₹2.4 విలువ కలిగినటువంటి గోధుమ పిండి ఒక సైడు, ₹2.88 ఉన్నటువంటి మరొక పిండిని మరొక సైడ్ రాసుకొని మనకి ఫైనల్ గా కావాల్సిందంతా ₹2.52 కదా, దాన్ని సెంటర్లో వేసుకుందాం. మా మిక్చర్ ఎలిగేషన్స్ లో పెద్ద సంఖ్యలో చిన్న సంఖ్య తీసేస్తాం. ఇక్కడ 52 పైసాలోంచి 4 పైసా తీసేయండి అమ్మా. తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే 0.48 ఉంటుంది. ఇక్కడ 88 నుంచి 52 తీసేద్దామమ్మా, ఎందుకంటే 2 ఎట్లాగా పోతాయి కాబట్టి. 8 - 2 ఎంత? 6. 8 - 5 ఎంత? 3. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ గ్యాప్ ఎంత అంటే 36 పైసా. మా పాయింట్ తీసి పక్కనేస్తే 12 3 36, 14 48. అంటే ఆ గోధుమ పిండిని ఏ నిష్పత్తిలో మనం పంచాలి అంటే 3:4 నిష్పత్తిలో పంచాలి. అంటే 3 kgs ఒక రకమైన ₹2.04 కలిగినది ఒకటి, 4 kgలు ₹2.88 కలిపితే ఫైనల్గా మనకి ₹2.52 దానికి అమ్ముకోవచ్చు. సో 3:4 నిష్పత్తిలో మనం ఆ గోధుమ పిండిని పంచాల్సి వస్తుంది అన్నమాట, మిక్స్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఈస్ 4. థర్డ్ క్వశ్చన్ చూడు. ఏ మ్యాన్ కెన్ రో 3/4 of a kilometer against the current 15 minutes and returns the same distance in 10 minutes. Then the ratio of his speed, మా అతని స్పీడ్, that of the current. అమ్మా ఒక వ్యక్తి నదిలో ఈదుతున్నాడు. ఎలా ఈదుతున్నాడంటే ప్రవాహ దిశగా ప్రవాహ వ్యతిరేక దిశలో రెండు ఇస్తున్నాడమ్మా. దీన్ని ఫార్ములా గిమ్లాలో ఏమీ లేకుండా చెప్తాను చూడమ్మా. సో నది నిశ్చలంగా ఉన్నప్పుడు మనిషి ఈదుకుంటూ వెళ్ళిపోతుంటే అతనికి ఎంత ఎఫిషియన్సీ ఉందో ఆ ఎఫిషియన్సీతో వెళ్ళిపోతాడు. కానీ ప్రవాహం వ్యతిరేక దిశలో వస్తుంటే అంటే పైనుంచి ప్రవాహం కిందకు వస్తుంది, మనం ఈదుకుంటూ వెళ్తున్నాం అంటే ఎక్స్ట్రా పవర్ని యూజ్ చేయాలి. సో అలా కాకుండా నువ్వు డౌన్ స్ట్రీమ్స్లో వెళ్తున్నావు అంటే ప్రవాహం ఎటైతుందో అటువైపు వెళ్తున్నావు, అప్పుడు నువ్వు జస్ట్ ఇలా అన్నా చాలు ఫాస్ట్గా నువ్వు వెళ్ళిపోతావు. అంటే నీ ఎఫిషియన్సీకి ఇక్కడ కరెంట్ ఎఫిషియన్సీ అనేది యాడ్ అవుతుంది, అంటే ప్రవాహ దిశ అనేది మనకి ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది అమ్మా. అయితే ప్రవాహ వ్యతిరేక దిశలో అమ్మా
అగైనెస్ట్ ద కరెంట్, ప్రవాహానికి వ్యతిరేక దిశ అంటే ఇలా పైకి చూపిస్తాను అనమాట. అలా వెళ్తున్నప్పుడు వాడికి 15 నిమిషాల టైం పట్టిందంట. అలా కాకుండా అండ్ రిటర్న్స్, రిటర్న్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ప్రవాహ వ్యతిరేక దిశలో వెళ్ళాడు, వచ్చేటప్పుడు ప్రవాహ దిశలోనే కదా వచ్చేది. అంటే ప్రవాహం తనకు సపోర్ట్ చేస్తే అప్పుడు 10 నిమిషాల్లో వచ్చేస్తారంట, 10 మినిట్స్లో వచ్చేస్తారంట. అయితే వాడు అడుగుతున్నాడు వాడి యొక్క స్పీడ్ ఎంత అనేది అడుగుతున్నాడు అమ్మా. నేను ఏం చెప్తానంటమ్మా, ప్రవాహ వ్యతిరేక దిశ 15 నిమిషాలు, ప్రవాహ దిశలో 10 నిమిషాలు, మొత్తం 25 నిమిషాలు. దాన్ని సగానికి నరికితే మనకి ఎంత వస్తుందమ్మా, 12.5 వస్తుంది. అంటే అతని యొక్క వేగము 12.5 అని. సో చూడమ్మా, ఇక్కడ నుంచి వ్యతిరేక దిశలో వెళ్తే ఈ గ్యాప్ ఎంత, 2.5. ఇక్కడ నుంచి ఇక్కడికి గ్యాప్ ఎంత, 2.5 సపోర్ట్ చేస్తుంది. ఓకేనా. సో ప్రవాహ వేగం ఎంత అని అంటాడు, 2.5 అనేది ప్రవాహ వేగం అవుతుంది అనమాట. అయితే వాడి క్వశ్చన్ అంటే రేషియో ఆఫ్ హిజ్ స్పీడ్ టు దట్ ఆఫ్ కరెంట్. వాడి స్పీడ్ ఎంత, 12.5, ప్రవాహ వేగం ఎంత, ఈ డిఫరెన్స్ అన్నమాట 2.5. ఇక్కడ కూడా చూడమ్మా, 12.5కి 2.5 కలిస్తే 15 అవుతుంది, 12.5లో నుంచి 2.5 తీసేస్తే 10 అవుతుంది, అవునా. సో ప్రవాహ వేగము ఎంత, 2:5. సో 2.5. సో మనం పాయింట్ తీసి పక్కన పెడితే 25 ఒకట్లు 25 ఐదులు క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే వాడి వేగము మరియు ప్రవాహ వేగము రెండు ఏ నిష్పత్తిలో ఉన్నాయి, 5:1 నిష్పత్తిలో ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 3. నెక్స్ట్ అమ్మా, వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 26 and 455? హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఈ రెండు నెంబర్స్ 26 మరియు 455లో ఉన్నటువంటి గరిష్ట కారణాంకం కనుక్కోమంటాడు. ముందుగా 26 కారణాంకాలు తీసుకుంటే 2, 3 పోదు కదా, 4 పోదు, 5, 6, 4, 24 పోదు, 5, 6, 6, 36, 6, 5, 6, 4, 24 పోదు, 7, 7, 8 పోదు కదా. అసలు ఎంత ఎందుకు మనకి 13 ఎక్కువ చూడు గరిష్టంగా అంటున్నాడు కాబట్టి. సో 13 తీసుకుంటే 13 2 26, 13 3 39, 13 5 65 క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. సో 2ని 35ని క్యాన్సిల్ చేయాలి. ఒకవేళ క్యాన్సిల్ అయ్యి ఉంటే కనుక 26 అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అయిపోద్ది. సో అవ్వలేదు కాబట్టి ఇప్పుడు మనం 13తో మనం తీయగలిగాం. ఇక్కడ నాకు కావాల్సిన గరిష్ట కారణాంకం అడిగాడమ్మా. గరిష్ట కారణాంకం ఏంటి ఇక్కడ, 4, 4th ఆప్షన్లో ఉన్నటువంటి 13. నెక్స్ట్ మా 5th క్వశ్చన్ చూడు, ఏజెస్ అడుగుతున్నాడు. 4 years ago the ratio of A is to B in the ratio of 5:3. The sum of the present ages of ABC is 8 years. ABC అనేటువంటి ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వారి ముగ్గురు యొక్క ప్రస్తుత వయసులు మొత్తం కలిస్తే 80 సంవత్సరాలు. అయితే 4 సంవత్సరాల క్రితం 4 years ago the age of A is to B in the ratio of 5:3 అన్నాడు. 5:3 నిష్పత్తిలో ఉంది అన్నాడు. తర్వాత C's present age equal to sum of their present ages of A is to B. ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ A is to B ఈజ్ ఈక్వల్ టు C అన్నాడమ్మా. అంటే AB ఇద్దరు కలిస్తే ఎంత ఏజ్ ఉంటుందో ప్రస్తుతం C వయసు అంతే ఉంది. ప్రస్తుతం వాళ్ళ ముగ్గురు వయసులు ఎంత, 80. అంటే వీడికి సగం వీడికి సగం, వీళ్ళిద్దరిది కలిసి దాంట్లో సగం చేస్తే 40 years కదా, వీళ్ళిద్దరిది కలిసి 40 years కదా వీడు ఒక్కడిదే. సో C గడి ప్రస్తుత వయసు 40 years, A అండ్ B ఇద్దరిది కలిసి 40 years. మరి 4 years ఎగో వాళ్ళ రేషియోస్ 5:3 అన్నాడు కదా. ఇంత క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ A యొక్క ప్రస్తుత వయసు అని అడిగాడమ్మా. ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే 4 years ఎగో అన్నాడు కాబట్టి ఏకి బీకి ఇద్దరికి 4 years వెనక్కి వెళ్ళాలి. 4 + 4 8 years వెనక్కి వెళ్తే వాళ్ళ నిష్పత్తులు ఎలా ఉన్నాయి, 32 ఏజ్ అనేది వాళ్ళిద్దరిది కలిపి A అండ్ B ఇద్దరిది కలిసి 32 సంవత్సరాలు ఉందమ్మా. అయితే ఈ మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 8 పార్ట్స్ ఉన్నాయి. 8 పార్ట్స్ 32 అయితే 8 4 32 కదా. అంటే 1 part ఈజ్ ఈక్వల్ టు 4 years. అయితే ఏ యొక్క అప్పట్లో 4 years ఎగో వాడి వయసు 5 4 20 సంవత్సరాలు. అయితే ప్రస్తుతం 4 years తర్వాత అన్నాడు కాబట్టి దానికి ఒక 4 సంవత్సరాలు కలుపుకుంటాం. మొత్తం ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంత, 24 సంవత్సరాలు అయిపోతుంది. ఆన్సర్ ఇస్ 4th ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 5. సో నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాం. ABC అనేటువంటి ముగ్గురు వ్యక్తులు ఉన్నారమ్మా. ఇన్వెస్టెడ్ ఇన్ ఏ బిజినెస్ ఇన్ ద రేషియో ఆఫ్ 7:8:5. దే గాట్ అన్ యాన్యువల్ ప్రాఫిట్ ఆఫ్ 1,36,800. ఇఫ్ A and C withdraw their amount at the end of 3 months and 7 months respectively, then find the difference between A and C share profit. అక్కడ మిమ్మల్ని అడుగుతుంది A and C ఇద్దరి యొక్క ప్రాఫిట్ మాత్రమే అడుగుతున్నాడు. ఓకే రైట్. నెక్స్ట్ చూడమ్మా. నెక్స్ట్ మనకి ABC అనే ముగ్గురు ఉన్నారమ్మా. వాళ్ళ ముగ్గురు డబ్బులు ఇన్వెస్ట్ చేశారమ్మా. 7:8:5 నిష్పత్తిలో డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అయితే ఏమైంది, వాళ్ళకి ఫైనల్గా ప్రాఫిట్ అంత వచ్చింది. ఇది ప్రస్తుతానికి మనకైతే అనవసరం. ముందుగా వాళ్ళలో కొంతమంది విత్డ్రా చేసుకున్నారు డబ్బుల్ని, అంటే పూర్తి కాలం పాటు పెట్టకుండా మధ్యలోనే డబ్బుల్ని విత్డ్రా చేసుకున్నారు. ఎవరెవరు విత్డ్రా చేసుకున్నారు, A and C ఇద్దరు కూడా. A అనేవాడంట 3 months బిజినెస్లో ఉన్నాడు. 3 months తర్వాత బిజినెస్ నుంచి బయటకు వచ్చేసాడు. అంటే A అనేవాడు తను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 7 partsని కేవలం 3 నెలలు మాత్రమే ఉంచుకున్నాడు. అంటే వాడు 7 3 21 parts వాడిది బిజినెస్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ అమ్మా.
అయితే సి అనేవాడు ఏం చేశాడమ్మా 7 మంత్స్ మాత్రమే. సి అనేవాడు 7 మంత్స్ మాత్రమే పెట్టాడు. అంటే 5 ఇంటూ 7 7 5 35. వాడి టోటల్ షేర్ మొత్తం బిజినెస్ లో పెట్టినటువంటి షేర్ ఎంత అంటే 35 పార్ట్స్ పెట్టాడమ్మా. అయితే బి విత్డ్రా చేసినట్టుగా ఎక్కడ చెప్పలేదు. అంటే అతను పూర్తి కాలం పాటు బిజినెస్ లో ఉన్నాడు. సో ఇక్కడ ఎండ్ ఆఫ్ ద యాన్యువల్ ప్రాఫిట్ అన్నాడు కాబట్టి బిజినెస్ మొత్తం మనకి సంవత్సరం పాటు నడిచింది అని అర్థం. బి అనేవాడు 8 భాగాల్ని 12 నెలల పాటు ఉంచున్నాడు. 12 96. సో వాళ్ళ బిజినెస్ లో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఈ రేషియోలో ఉందమ్మా. అయితే వాళ్ళకి ప్రాఫిట్ వచ్చిందంట. ఎంత వచ్చిందమ్మా? 1,36,800 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అయితే మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? షేర్ బిట్వీన్ ఏ అండ్ సి అని అడిగాడమ్మా. వీళ్ళిద్దరి మధ్య ఎంత డిఫరెన్స్ ఉందో చూస్తే వస్తాయి. ఏకి సికి మధ్యలో 35 లోంచి 25 తీసేసే ఎంతమ్మా? 4 1 14 పార్ట్స్ ఉంది అవునా. సో టోటల్ పార్ట్స్ చూస్తే 11 + 1 12 1 10 + 5 15. అంటే టోటల్ ఎంతమ్మా? 152 పార్ట్స్ అనేది వాళ్ళకి 11 12 1 10 15. ఓకే, టోటల్ 152 పార్ట్స్ పెట్టడం వల్ల వారికి 1,36,800 రూపాయలు బిజినెస్ లో వచ్చాయి. అయితే వాడు అడుగుతున్న డిఫరెన్స్ ఆఫ్ ఏఎన్సీ కదా. సో 14 పార్ట్స్ కి ఎంత వస్తుంది కనుక్కుంటే పని అయిపోతుందమ్మా. సో ఎనీ క్యాన్సిలేషన్స్? మనకి క్యాన్సిలేషన్ చేసుకుంటామా? 152 9 చూడు 9 18 చివరిలో 8 ఉంది కాబట్టి 9 18 9 45 1 46 9 + 4 13. సో ఖచ్చితంగా సరిపోతుందమ్మా. అంటే ఎన్నిసార్లు? 9 సార్లు క్యాన్సిల్ చేస్తే 1368. 2 సున్నాలు ఎక్స్ట్రా కదా, 2 సున్నాలు ఎక్స్ట్రా. సో 14 9 126 00. అంటే మనకి వాళ్ళిద్దరు ఏ మరియు సి ఇద్దరికి వచ్చినటువంటి ఆ భేదం ఎంత? 12,600. కాబట్టి ఆన్సర్ ఏంటి మా? ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ రైట్ ఆన్సర్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 6. నెక్స్ట్ క్వశ్చన్ మా ప్రాబ్లం నెంబర్ 7. Through a pipe, a tank takes 8 hours to get fill up. ఒక తొట్టిలో ఒక ట్యాంకులో నీరు ఒక పైపు వేస్తుంది. అది 8 అవర్స్లో మొత్తం ట్యాంక్ని ఫిల్ చేస్తుంది. డ్యూ టు ఏ లీక్ ఇన్ ద బాటమ్ ఇట్ టేక్స్ 2 hours మోర్ టైం. ఆ ట్యాంక్ క్రింద ఒక బెజ్జం పడిపోయి నీళ్లు పోతూ ఉన్నాయి. అలా రావడం వల్ల ఇవి రెండు కలవడం వల్ల 2 hours ఎక్స్ట్రా టైం పడుతుంది అంటున్నాడు. అమ్మ దీని పైప్ ఏ అనుకో, దీని పైప్ బి అనుకో. సో ఏ అనే పైపు ఒక్కటే పని చేస్తే 8 అవర్స్లో పని అయిపోతుంది. కానీ లీకేజ్ ఉన్న కారణంగా అంటే ఏ ఏమో వాటర్ పోస్తుంది, బి ఏమో వాటర్ బయటికి లాగేస్తుంది. ఇలా జరగడం వల్ల వాళ్ళకి 2 hours మోర్ అంటే 10 hours టైం పట్టిందమ్మా. ఎంత టైం పట్టిందంటే 10 hours టైం పట్టింది టోటల్ ట్యాంక్ నిండడానికి. అయితే వాడి క్వశ్చన్, ఇఫ్ ద ట్యాంక్ ఈజ్ ఫుల్, ఒకవేళ ట్యాంక్ కనుక ఫుల్ ఉంటే దెన్ హౌ మచ్ టైమ్ విల్ దట్ లీక్ టేక్ ద ఎంటీ ఇట్. అయితే బి అనే పైప్ ఒక్కటే ఆ ట్యాంక్ మొత్తాన్ని కూడా ఎంత సమయంలో ఖాళీ చేస్తుంది అని అడిగాడమ్మా. ముందుగా మనం ఏం చేయాలంటే ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకో. 80 వస్తుంది కదా. అంటే కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ 80 లీటర్స్ అని భావించు. అయితే అందులో ఏ ఒక్కటే పని చేస్తే వాడు 8 అవర్స్లో పనిచేస్తాడు కాబట్టి 80/8 అంటే 10 లీటర్స్ పోస్తాడు అని అని తెలుసుకో. అయితే ఏ అండ్ బి ఇద్దరు కలిస్తే 10 80/10 ఎంత? 8. అంటే ఏ ఒక్కడే 8 లీటర్లు ట్యాంక్లో పోస్తే ఏ అండ్ బి రెండు కలిస్తే కేవలం 8 వస్తాయి. అంటే బి ఒక్కడే కలిసి 2 లీటర్స్ ప్రతి గంటకి బయటికి పంపిస్తూ ఉన్నాడు అని అర్థం. సో టోటల్ 80 లీటర్స్. నీకు వాడు ఏమడిగాడు? కెపాసిటీ ఆఫ్ బి ట్యాంక్ అని, బి పైప్ అని అడిగాడు. అమ్మా లీకేజ్ యొక్క కెపాసిటీ ఎంత? కెపాసిటీ ఎంత? 2 పార్ట్స్ కదా. బై 2 చేస్తే గంటకి 2 లీటర్స్ బయటికి పంపిస్తే మొత్తం 80 లీటర్ని మనం బయటికి పంపించాలి అంటే బై 2 వేస్తే 40 hours టైం పడుతుంది. ఎవరికి? బి అనేటువంటి పైప్కి. సో మనకి ఆన్సర్ ఏంటమ్మా? 4th ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 7.